సెన్నా స్పెక్టాబిలిస్. సో బేసిక్గా కేరళలో ఒక సైంటిఫిక్ ఓరియంటల్లో, సైన్స్ ఓరియంటల్లో ఈ సెన్నా స్పెక్టాబిలిస్ అనే చెట్లని రిమూవ్ చేయడం జరిగింది. దాదాపుగా 300 ఎకర్స్లో. ఓకే, 300 ఎకర్స్ పైగా ఉన్నటువంటి ఈ సెన్నా స్పెక్టాబిలిస్ అనే చెట్లని తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఇవి బేసిక్గా ఇన్సెక్ట్స్ అన్నమాట. అంటే వేరే ప్రదేశం నుంచి తీసుకొచ్చి అక్కడ నాటడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఇన్వేజివ్ స్పీసీస్ లాగా స్ప్రెడ్ అయ్యి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఉన్నటువంటి లోకల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో, చెట్లను ఏవైతే ఉంటాయో వాటికి పెరగకుండా అడ్డుకుంటున్నాయి. అందుకని చెప్పేసి ఒక సైంటిఫిక్ స్టడీ ఓరియంటల్లో మొత్తం 300 ఎకరాలలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ని వయనాడ్లో చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ ఇన్ వయనాడ్. ఓకే, మొత్తంగా 383 ఎకర్స్లో ఉన్నటువంటి ఇన్ఫెస్టెడ్ ఫారెస్ట్ క్లియర్ చేయడం జరిగింది. సో ఈ స్పీసీస్ని 1980sలో కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రోపికల్ సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి చెట్టు. సో మనం చూస్తూ ఉంటాం బేసిక్గా రహదారుల వెంబడి చెట్లు పెరిగి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవే ఈ ట్రీస్ అన్నమాట. సో బేసిక్గా ఏమైందంటే ఒక డెకరేషన్ పర్పస్లో తీసుకొచ్చినటువంటి ఈ చెట్లు, గార్డియన్స్లో ఉండాల్సిన చెట్లు బేసిక్గా అటవీ ప్రాంతంలోకి విస్తరించడం వల్ల అవి ఏమవుతున్నాయంటే ఇన్స్పేసెస్ బేసిక్గా స్ప్రెడ్ అయిపోయి అక్కడ లోకల్గా పెరగాల్సిన ట్రీస్ని అడ్డుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, స్ప్రెడ్ అక్రాస్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ డెన్స్ స్టెరైల్ థిక్ చోక్ నేటివ్ ప్లాంట్స్, అదేవిధంగా ఆల్టర్ సాయిల్ కెమిస్ట్రీ, డిప్రైవ్స్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఫుడ్. సో కరెంట్ కన్సర్న్ ఏంది ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంది ఒక సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లెడ్ ఎరాడికేషన్ అనేది వయనాడ్లో నిర్వహించడం జరిగింది.